వెల్కమ్ టు BTV న్యూస్. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని సీఎం వెల్లడి. సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటన. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని వ్యాఖ్య. ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వమని విమర్శ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శ. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన ఉందని ఆరోపణ. ఈ విధ్వంస పాలన నుంచి చంద్రబాబు మరల ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నారని వ్యాఖ్య. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం 71,380 మందికి వితంతు పింఛన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అనంతరం చెయ్యేరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను 3,000 నుంచి 4,000 వరకు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. పేదలకు ఎప్పటికప్పుడు పింఛన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లలో అదనంగా 9,176 మందికి ఇచ్చామన్నారు. దేశంలోని మరేతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పెన్షన్దారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఏప్రిల్ నెలలో చేసామండి, 2 పూటలు చేసామండి. మే నెల నుంచి 2 పూటలు చేస్తున్నామండి. జూన్ వరకు చేసుకోమని అన్నారండి. బాడీ సొంటి అన్ని ఎత్తుకోతున్నాం సార్. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మాకు 3 కొడుకులు, 1 అమ్మాయి అండి. పెళ్లిళ్ళు అయిపోయి పెద్ద బాబు మన పోయాడు. ఆ బాబుకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి. ఓకే, మీ ఊరేనా మీది? ఈ ఊరండి. మీదమ్మా మీది ఊరేనా? ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఏంటమ్మా? బాబు పాపనండి. పాప వర్కర్ చేస్తుందండి. బాబుకి ఇంకా పిల్లలు సార్. ఇంకా పెళ్లి కాదమ్మా. ఫాదర్ చేసుకుంటారండి. మీరు 4,000 పంపిస్తున్నారండి మాకు. మీకు ఒక ఐడియా ఉందమ్మా పింఛన్ ఎట్లా వచ్చేది అని? 3,000 వచ్చేసారు. మాకు సరిపోయి కదా సార్. మీరు రాగానే 1,000 రూపాయలు పెంచారండి. నీకు ఎప్పటి నుంచి పింఛన్ వస్తానమ్మా? ఆయన 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పోయి అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంత మునుపు 200 నుంచి 2,000 చేసినప్పుడు జ్ఞాపకం ఉందా? మా ఆయన గారికి మీ ఆయనకి ఇచ్చేవాళ్ళం. అప్పుడు నవవాస్తవం కట్టుకుంటే 500 నాకు ఇచ్చేవారు. నేను పోయిన కాడి నుంచి 2,000 ఇస్తున్నారండి. మరి 3,000 బాబు గారు వచ్చిన కాడి నుంచి 4,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు ఉండగా 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు ఇచ్చాడు. అది నేను 75 రూపాయలు చేసాను. తర్వాత 200 అయింది. ఆయన గారికి ఇచ్చేవారండి 200. అక్కడి నుంచి 2,000 చేసాం. అక్కడి నుంచి 4,000 చేసాం. సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నారని వైసీపీ నేతలు ప్రకటించారు. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వమని విమర్శించారు. జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, స్వామిదాసు మాట్లాడుతూ ఓట్ల కోసం హామీలు ఇచ్చి నేడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కూటమి నేతలు పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాక్షస పాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో 1,50,000 కోట్లు అప్పులు చేశారని, ప్రజలకు ఇచ్చింది మాత్రం శూన్యమన్నారు. పెద్దలు మా అందరికీ కూడా సన్నిహితులైన వేణుగోపాల్ రెడ్డి గారిని మా ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లా పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ గెలుపుకి కృషి చేసే విధంగా ఉండే విధంగా మాకు వేణుగోపాల్ రెడ్డి గారిని వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ సమన్వయకర్తలు కావచ్చు పెద్దల సమక్షంలో ఏదైతే కార్యాచరణ ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినం. అంటే వెన్నుపోటు అంటేనే దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, డౌట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ సంవత్సరం రేపు 4వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది కాబట్టి ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా దాదాపు సుమారుగా 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన డేట్ ప్రకారం పథకాలు కానీ అభివృద్ధి కానీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు నెరవేర్చకుండా, అమ్మఒడి ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేశారు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారు, చేయూత ఇవ్వకుండా మహిళలను మోసం చేశారు, ఉచిత బస్సు అని చెప్పని మహిళలను మోసం చేశారు, యువతని నిరుద్యోగ వృత్తి ఇస్తాను లేకపోతే ఉద్యోగం ఇస్తాను అని చెప్పని యువతను మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజలతో మమేకం అవుతూ ప్రజల యొక్క గొంతుకుని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వినిపించే విధంగా, ఎక్కడైతే ఎంఆర్ఓలు ఉంటారో ఆర్డీఓలు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి చేసే విధంగా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పిన ఒత్తిడి చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంస పాలన నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మరల గాడిలో పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డివిజన్ రామలింగేశ్వర నగర్ గాంధీ కాలనీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటన మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పెన్షన్లను 2 సంవత్సరాల తర్వాత విడతల వారీగా పెంచారే తప్ప పేదవాళ్లపై ప్రేమ కాదని ఆయన అన్నారు. పెన్షన్లు పెంచాలనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లాగే ఒక్కసారే పెంచాలని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా 1000 రూపాయల పెన్షన్ను ప్రజలు అడగకుండానే 2000 రూపాయలు చేశారని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 3 పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున. మరి నిజంగా పెంచాలని చిత్తశుద్ధి ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఆయన గెలవగానే కనీసం 250 పెంచాలి. గెలిచిన 2 సంవత్సరాలు పెంచాడు 250. ఇక దిగిపోయే ముందు ఇంకో 250 పెంచాడు. అంటే ఆ చిత్తశుద్ధి చెప్పడాన్ని నేను మీ అందరు కూడా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే 2014లో అనేకమైన ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు పెంచుతానన్నారు. మొట్టమొదటి రోజున గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టి మొట్టమొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ తర్వాత అడగకుండా 2000 చేయడం జరిగింది. సో ఈ రోజున 3000, 4000 చేయటమే కాకుండా వికలాంగులకి ఎంత తీరని అన్యాయం గత ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన. ఎప్పుడు కూడా పెన్షన్లు పెట్టిన దగ్గర నుంచి సామాన్యమైన పెన్షన్ల కంటే వికలాంగులకి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగేది. 2014-15లో 2000 రూపాయలు మామూలు పెన్షన్లు అయితే, వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్లు అయితే వికలాంగులకి 3000 ఇవ్వడం జరిగింది. మరి 5 సంవత్సరాలు 3000 పెన్షన్ ₹1 కూడా ఎక్కడా పెంచలేదు. ఇవాళ 3000 రూపాయల పెన్షన్ని 6000 నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం అంటే వికలాంగులంటే ఎంత ప్రేమ చంద్రబాబు గారికి ఉంది, ఎంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో మనం ఆ పాయింట్ని బట్టి చెప్పచ్చు. నిజంగా వికలాంగులంటే అనేక విధాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు దివ్యాంగులు అంటారు. వాళ్ళు ఏమీ సొంతంగా ఏం చేసుకోలేరు. ఎవరో వాళ్ళు ఆసరా ఉండాలా, ఎవరో వాళ్ళ సహాయం ఉండాలి. ప్రభుత్వం తప్ప ఎవరు ఆదుకోలేరు వాళ్ళని. అలాంటి ప్రభుత్వం వాళ్ళకి పైసా పెన్షన్ పెంచకుండా
చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున 3,000 రూపాయల నుంచి 6,000 చేశారు. అంతేకాదు 100% వికలాంగులైన వాళ్ళకి 15,000 రూపాయలు చేయటం జరిగింది. జబ్బులతో బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక జబ్బులు, క్యాన్సర్ కావచ్చు, లేదా పక్షవాతం కావచ్చు, లేకపోతే టీబీ కావచ్చు, అలాంటి జబ్బులతో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు చేయటం జరిగింది. అంటే మనకి ఆర్థికమైన ఇబ్బందులు అనేక ఉన్నా కూడా కొందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని ఆరోగ్య సిరుల పంటను పొందేందుకు యోగా ధ్యాన సాధనను తమ జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ఆయుష్ శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో నిర్వహించిన రైతన్నల థీమ్ యోగా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం తదితరులు పాల్గొని రైతులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి చొరవతో భారతీయ వారసత్వ సంపద అయిన యోగా అనేక దేశాలకు చేరువ అయిందని, ప్రపంచ వ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు 2015 జూన్ 21న జరిగాయని, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేక వేడుకలు మన రాష్ట్రంలోని విశాఖలో జరగనుండటం మనకందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని యోగాను జీవితాంతం ఆచరించాలని సూచించారు. రైతన్నలు తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం పరిపుష్టమవుతుందన్నారు. ధ్యాన సాధన, ప్రాణాయామం వంటి వాటిని ఆచరించాలని సూచించారు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో బీఆర్టీఎస్ మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా, అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీసు ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డే అని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో, మెడిటేషను, అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకొని చెప్పేసి, ఇది సస్టైన్ కావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఆలపర్తి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోం నుంచి శేషసాయి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బందరు రోడ్డులో వందలాది వాహనాలతో ర్యాలీగా విద్యాసాగర్ కు ఉద్యోగులు స్వాగతం పలికారు. ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేషసాయి కళ్యాణ మండపంలోనికి విద్యాసాగర్ ను భుజాలపై ఊరేగిస్తూ ఉద్యోగులు తీసుకెళ్లారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 27వ డివిజన్ గణపతిరావు వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నేతలతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య వితంతు పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కి పెంచినట్టు తెలిపారు. దేశంలో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకం జూన్ నెల నుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు 18,000 చొప్పున ఇచ్చే పథకం జూలై నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు నుండి అమలులోకి వస్తుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఉదయం నుండే ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారని, కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వాగ్దానం పింఛన్లు. పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్లు 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలైలో 7 నెలలు పెన్షన్లు ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 ఇచ్చే పింఛన్లు 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు చేసాం. భారతదేశంలోనే ఎక్కడా వికలాంగులకు 6,000 పింఛన్ లేదు. భారతదేశంలోనే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అంటే పేదవాళ్ళకి అంత అండగా ఉన్నాం. అలాగే ఇచ్చిన వాగ్దానం ప్రకారం 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈ నెల నుంచి మిగిలినటువంటి అమ్మఒడి గత ప్రభుత్వం ఒకరికే ఒక బిడ్డగా ఇచ్చేది. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. దానికి కూడా 15,000 రూపాయలు చొప్పున జూన్ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జూలై నెలలో 18,000 రూపాయలు మా చెల్లెమ్మల ఖాతాలో వేస్తామని చెప్పాం. జూలై నెలలో 18,000 రూపాయలు వేయబోతా ఉన్నాం. నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నగరంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశంసించారు. సమాజం బాగుపడాలంటే కుటుంబ పరిరక్షణ కోసం పొగాకును పూర్తిగా నిషేధించాలని ఆయన అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో నేను పొగాకు వ్యతిరేకిని అని సంతకాల సేకరణ మరియు పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని బెన్ సర్కిల్ ట్రెండ్సెట్ మాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని పొగాకుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవజీవన్ బాలభవన్ వారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. అందులో భాగంగా నేడు పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. పొగాకు ఉత్పత్తుల వల్ల అనేక దుష్ఫలితాలు ఉంటాయని, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడతారని చెప్పుకొచ్చారు. పొగాకును పూర్తిగా నిర్మూలించాలని, అందుకు మీడియా కూడా సహకారం చేయాలని వారు కోరారు. నవజీవన్ బాలభవన్ వారు అనేకమైన కార్యక్రమాలు, సర్వీస్ యాక్టివిటీస్ చేయటం చాలా సంతోషకరం. పిల్లల వికాసానికి, పిల్లల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయటమే కాకుండా సామాజికంగా ఇవాళ వరల్డ్ టొబాకో డే సందర్భంగా, అంటే టొబాకోని వాడవద్దు అని చెప్పడానికి ఆ టొబాకో పేరు మీద ప్రపంచంలో ఒక రోజుని కేటాయించారు. అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఆ టొబాకో ఎంత నష్టం చేస్తూ ఉందో ప్రజలకి సామాన్యం కాదు. ఇప్పుడు డైరెక్ట్గా సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. అదిగాక అనేక రకాల ఐటమ్స్లో టొబాకోని కలిపి కొన్ని పదార్థాలు తయారవుతాయి, గుట్కాను రకరకాలు తయారవుతున్నాయి. అది ఎక్కడ వాడితే అక్కడ క్యాన్సర్ వస్తూ ఉంటుంది, నోటి క్యాన్సర్. అయినా కూడా మరి దానిలో ఉన్న టేస్టు, లేదా దానిలో ఉన్న మత్తు, లేదా దాని ఆ స్మెల్లో ఉన్న ఎడిక్షనో తెలియదు, కానీ ఇంకా కూడా కొందరు వాడుతూ ఉన్నారు. చాలా వరకు అవేర్నెస్ వచ్చినా ఇంకా కూడా చాలామంది వాడుతూ ఉన్నారు. ఇలాంటి రోజున మనం దాని గురించి స్మరించుకుంటూ మీలాంటి మీడియా ద్వారా లక్షలాది మందికి వెళితే అది కొందరికైనా మేలు జరుగుతుందని కాన్సెప్ట్. ఇవాళ సినిమాలు ఉన్నాయి, దాంట్లో సిగరెట్ తాగే సీన్లు ఉన్న కింద పొగాకు తాగటం నేరం, లేదా పొగాకు తాగటం హానికరమని వస్తూ ఉంటాయి. అందువలన వాళ్ళ నవజీవన్ బాలభవన్ వాళ్ళు వాళ్ళ ఈ విజయవాడ నలుమూలలా కూడా ఈ కార్యక్రమం పెట్టారు. సంతకాల సేకరణ, నో టొబాకో, యూసేజ్ ఆఫ్ టొబాకో నిరసించాలి, దాన్ని నిషేధించాలని చెప్పి. నిషేధం అంటే మనం నిషేధించుకోవాలి.
మన హెల్త్ కోసం మనం దాన్ని నిషేధించుకోవాలా. అందువలన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు నవజీవన్ బాలభవనానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ద్వారా ఒకే ఒక మాట, టొబాకో వాడకండి, వాడి మీ కుటుంబానికి మీరు దూరం కాకండి. మీ కుటుంబాన్ని మీ తర్వాత రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు అనాథలుగా మీ పిల్లల్ని ఒకసారి తలుచుకోండి, మీ ఇంట్లో మీ శ్రీమతిని ఒకసారి తలుచుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలోనే విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ, వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాలలో వెలమ భవనాల నిర్మాణాలకి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ లగుడు గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టులో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభోత్సవం సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుంద రామనారాయణ, విశ్రాంత ఎస్పీ ఎం సత్యనారాయణరావు, కరెస్పాండెంట్ బి వరప్రసాద్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వర శర్మ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎల్ శ్రీధర్, కౌన్సిలర్ సత్యానందం పోటీ పరీక్షల పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగానే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలనే ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల, శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బ్యాంకు పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సి, నాబార్డ్ గ్రూప్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసిన బ్యాచ్ లోని శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణా కాలం 4 నెలలు ఉంటుందని తెలిపారు. ఏసీ క్లాస్ రూమ్స్ తో పాటు ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు.
ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిపుణులచే రూపొందించిన పోటీ పరీక్షల పుస్తకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. నేను కుందా రామనారాయణ, సెక్రటరీ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు కొత్త నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ, ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంలో శారదా ప్రొఫెషనల్ అకాడమీ అని బిగిన్ చేయడం జరిగింది. సో డిగ్రీతో పాటు మేము ఏంటంటే పిల్లలందరికీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మొదలైన పోటీ పరీక్షలకి డిగ్రీతో పాటుగా పిల్లలకి కోచింగ్ అనేది బిగిన్ చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 years డిగ్రీ అయ్యేసరికి ఏంటంటే జాబ్ గ్యారంటీ, వాళ్ళు వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంలో ప్రొఫెషనల్ అకాడమీ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామూలు డిగ్రీ కరికులంతో పాటు దీనికి సపరేట్గా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 దాకా దీనికి సంబంధించిన కోచింగ్, ఆ తర్వాత ఏంటంటే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఇనాగ్రేషన్కి మన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం సత్యనారాయణరావు గారు రావటం మా అందరికీ చాలా ఆనందకరమైంది. వారి చేతుల మీదుగా పిల్లలకి మేము స్టూడెంట్స్కి ఇచ్చే స్టడీ మెటీరియల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మా శారదా కళాశాల పిల్లలే కాకుండా ఇతర కళాశాల పిల్లలు, విద్యార్థులు కూడా ఈ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి వాళ్ళ ఈ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి కోచింగ్స్ వాటన్నిటికీ కూడా కోచింగ్స్ తీసుకుని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. నేను శారదా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్. నా పేరు నాగేశ్వర శర్మ. ఈ శారదా కళాశాల స్థాపించి 50 వసంతాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. మరి ఈ 50 వసంతాలలో ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ కాలానికి ఏది అవసరమో దాని తగినట్టుగా ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ యొక్క వాటికి అవసరమైన విద్య నేర్చుకోవాలి. ఆ విద్య మామూలుగా రెగ్యులర్ కాలేజీ కరికులంలో అది ఉండదు. కాబట్టి దాన్ని మనం ఆలోచించి మన మేనేజ్మెంట్ వారు దాన్ని కూడా రెగ్యులర్ కాలేజీ కరికులంలో దాన్ని ఇంక్లూడ్ చేసి ఈ రోజున శారదా ప్రొఫెషనల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం అంటే మనం ఒక పనిని ఒక ఆలోచనతో మనం స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసినది సఫలీకృతం అయ్యి దాని ఫలాలు అందాలి అంటే మా వంతు కృషిగా మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. దాన్ని అందుకునే పిల్లలు మీరందరూ దాన్ని ఉపయోగించుకుని దానిలో లాభాన్ని పొందితే మన ఆలోచన సక్రమ మార్గంలో నిలిచి అది నిలబడి అందరికీ ఉపయోగపడుతుంది. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నామన్న సీఎం చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని సీఎం వెల్లడి. సీఎం చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు తెలిసే విధంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని వైసీపీ నేతలు ప్రకటన. సంవత్సర కాలం పాటు హామీలు అమలు చేయకుండా మోసం చేశారని వ్యాఖ్య. ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వం అని విమర్శ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శ. రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా గత ప్రభుత్వం పరిపాలన ఉందని ఆరోపణ. ఈ విధ్వంస పాలన నుంచి చంద్రబాబు మరల ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నారని వ్యాఖ్య.